రీసెంట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ వాళ్ళు దాదాపు 607 పోస్టులను ఫిలప్ చేస్తున్నారు. 607 పోస్టులు ఫిలప్ చేస్తుంటే అవి కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్లే, అంటే వేరే వేరే ఉన్నాయి. 607 పోస్టులలో గ్రూప్ 1లో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలు ఏదైతే 2-3 మాల ఉపకులాలు ఉన్నాయో వాళ్ళకు 23 పోస్టులు వచ్చినాయి. గ్రూప్ 2లో ఉన్నటువంటి మాదిగ అనుబంధ కులాలకేమో దాదాపు 73 పోస్టులు వచ్చినాయి. గ్రూప్ 3లో ఉన్నటువంటి మాలలకు కేవలం 26 పోస్టులే వచ్చినాయి. అంటే 1% కేటాయించినటువంటి గ్రూప్ 1 వాళ్ళకు 5% రిజర్వేషన్లు కేటాయించినటువంటి గ్రూప్ 3 వాళ్ళకు దాదాపు ఒకటే రకమైన పోస్టులు వచ్చినాయి. ఒక 2-3 నెంబర్లు మాత్రమే తేడా ఉన్నది, ఒకటే నెంబర్ తేడా ఉన్నది. అంటే చూడండి, కక్షగట్టి, ఇది ఉద్దేశపూర్వకంగా కక్షగట్టి రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ సర్కార్ అనట్లేదు, ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్. రేవంత్ రెడ్డి మైండ్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, నరేంద్ర మోడీ ఉన్నాడు. మన సాక్షాత్తు రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే నేను ఆర్ఎస్ఎస్ బిడ్డను అని చెప్పేసి సగర్వంగా దగ్గర చెప్పుకున్నాడు. తను ఇవాళ ఆర్ఎస్ఎస్ అజెండాని క్లియర్గా పాటిస్తున్నట్టు స్పష్టంగా మన మీద రుద్దుతున్నట్టు అర్థమవుతున్నది. తన బ్రెయిన్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. తక్షణమే మాలలందరం కూడా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది మాలలందరం కూడా ఏకమై రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పే విధంగా మనమందరం కూడా ఇవాళ ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి మనం ఒక ఐక్యమైనటువంటి కార్యాచరణ కూడా తీసుకోబోతున్నాం. ఆ కార్యాచరణ కూడా అందరం డిస్కస్ చేద్దాం, చివరిలో ఆ కార్యాచరణ కూడా ప్రకటిద్దాం. అంతేకాకుండా రేపు రాబోయే రోజుల్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏదైతుందో అందులో డిఫరెంట్ ఒక 5,000 పోస్టులు ఉన్నాయి. విద్యుత్ శాఖలో 5,000 పోస్టులు ఉంటే ఇమాజిన్ చేయండి, 5,000 పోస్టులలో మనకు 500 పోస్టులు దగ్గర ఏమంటారు 15% అంటే వచ్చేటువంటి ఒక పోస్టులలో మనకు 100 పోస్టులు కూడా రావు. మాలజాతి బిడ్డలకు రాబోయేటువంటి 5,000 పోస్టులలో కూడా అన్యాయం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి మన తక్షణ కర్తవ్యం, ఆల్రెడీ వాళ్ళు ఎట్లా ఎస్సీ వర్గీకరణ చేసుకున్నారు కాబట్టి సరే మీరు చేసుకుంటే చేసుకోరు, కానీ మా రోస్టర్ని తక్షణమే 22 నుంచి 16 మార్చేంత వరకు కూడా మేము మాలలందరం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలుపెరగని పోరాటం చేద్దాం. ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిద్దాం, మరొకసారి ప్రభుత్వాన్ని కదలిద్దాం. మాలలు అనుకుంటే, మాలలు తలుచుకుంటే, మాలలు ఒక్కసారి వాళ్ళ యొక్క దమ్ము ధైర్యాన్ని ముందర తీసుకొచ్చి తలుచుకుంటే మాత్రం ఏదైనా సాధించగలుగుతామని చెప్పేసి చరిత్ర పొడవున కూడా చెప్తున్నది. మల్లయోధుల వారసత్వం చెప్తున్నది, భాగ్యరెడ్డి వర్మ వారసత్వం చెప్తున్నది, మాల మహనీయుల యొక్క వారసత్వం చెప్తున్నది. కాబట్టి ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని మరొకసారి మనమందరం కూడా ఐక్య కార్యాచరణకు సిద్ధమైదాం, ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి కూడా సిద్ధమైదామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు సీనియర్ ఉద్యమకారులు గత 40 సంవత్సరాలుగా తన యొక్క కలంతోటి యుద్ధం చేస్తున్నటువంటి ఆశా శ్రీరాములన్న గారిని, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ఆశా శ్రీరాములన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.